అండి టెంకాయ చెట్టు నుండి రాలిన చిన్న టెంకాయల్ని పడేయకండి. ఇన్ని రోజులు ఈ రహస్యం తెలియలేదని ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ అద్భుతమైన టిప్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి. హాయ్ అండి, నమస్తే, నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీ అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన అమేజింగ్ యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ టిప్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. వీడియోని ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ అండి ఒక్కసారి ప్రీవియస్ డేట్ చూసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మీకు ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది ప్లీజ్ అండి చిన్న కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ టిప్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయో లేదనేది నాకు కూడా అర్థమవుతుంది కాబట్టి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. మనకి వర్షాకాలం స్టార్ట్ అయింది కదండి. మరి పిల్లల యూనిఫామ్స్ కానీ, పెద్దవాళ్ళు జీన్స్ ప్యాంట్స్ కానీ ఇలాగా మనం ఆరబెట్టుకున్నప్పుడు ఒక్కోసారి ఆరక సగం ఆరి సగం ఆరకుండా అలానే ఉండిపోతూ ఉంటాయి. ఎందుకంటే జీన్స్ ప్యాంట్లు కదండి, కొంచెం ముద్దుగా ఉండి ఆరిపోవు కదా. ఈ విధంగా ఆరినటువంటి బట్టలను వేసుకోవాలన్నా ఇసుగ్గా ఉంటుంది, బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. ఇలాగ ఒక జాలి గిన్నె తీసుకుని స్టవ్ మంట పైన ఈ విధంగా ఆ జాలి గిన్నె పెట్టేసి ఇలాగా మనం కొంచెం హీట్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా ఈజీగా మనకి ఆ తేమ అనేది ఆరిపోతుంది అనమాట. సో ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం. రోజు వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేస్తూ ఉంటాం కదండి. ఇలా వేసినప్పుడు మళ్ళీ నెక్స్ట్ డే వరకు కూడా మనం బట్టలు అనేవి ఈ రోజు తీసినవి మళ్ళీ నెక్స్ట్ డే వరకు కూడా వేయం కదా. వాషింగ్ మిషన్లో మనకి ఒక రకమైన బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. సో అలా బ్యాడ్ స్మెల్ లేకుండా ఉండాలి అంటే మనం బట్టలు తీసుకున్న తర్వాత ఇలాగ ఒక నాప్కిన్ తీసుకొని నాప్కిన్ పైన కొద్దిగా పర్ఫ్యూమ్ అయితే స్ప్రే చేసేసి ఈ విధంగా వాషింగ్ మిషన్లో పెట్టేసుకున్నాం అనుకోండి, ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా నెక్స్ట్ డే మనం వేసినంత వరకు కూడా ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా మంచి స్మెల్ అయితే వస్తుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఇప్పుడు చిన్న పెద్ద వయసు తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఎయిర్ ఫాల్ సమస్య అనేది ఎక్కువగా ఉంటుంది కదండి. చుండుతో చాలా మంది కూడా ఇబ్బంది పడుతున్నారు. సో ఇంట్లో న్యాచురల్గా ఒక్కసారి ఈ ట్రిక్ని మీరు ట్రై చేశారంటే అద్భుతంగా వర్క్ అవుతుంది. సో చాలామంది ఇప్పుడు ఎక్కువగా ఆలోచన వాళ్ళు కానీ, టెన్షన్ వాళ్ళు కానీ ఎక్కువగా బయటికి వెళ్ళి వచ్చినటువంటి జర్నీ చేసి వచ్చినా కూడా మనకి ఆ డస్ట్ అనేది రోడ్ సైడ్ బాగా డస్ట్ పట్టేసి తలపైన బాగా డస్ట్ పడుతూ ఉంటుంది. దానివల్ల మనకి చుండ్రు సమస్య అనేది ఎక్కువైపోతూ ఉంటుంది. సో ఇంట్లో న్యాచురల్గా ఎటువంటి కెమికల్ లేకుండా ఈ విధంగా ట్రై చేయండి. సో ఎగ్ ఉంటుంది కదండి, ఎగ్ ఎల్లో సన్ తీసేసి వైట్ వరకు తీసుకొని ఈ విధంగా తలకు పట్టించేసి ఒక 1 అవర్ పాటు అలా ఉంచేసి 1 అవర్ తర్వాత బియ్యం కడిగిన వాటర్ ఉంటాయి కదండి, ఫస్ట్ కడిగినటువంటి బియ్యం కడిగిన వాటర్ కాకుండా సెకండ్ కడిగినటువంటి బియ్యం కడిగిన వాటర్లో మీరు యూజ్ చేసుకునే షాంపూతో చక్కగా హెడ్ బాత్ చేస్తూ ఉంటే తల చక్కగా మనకి బారుగా ఎదుగుతుంది. అలానే మనకి చుంటు సమస్య కూడా ఉండదండి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఇలా మనం రోజు కూడా ఏదో పని చేస్తూ ఉంటాం కదండి. పని చేసినప్పుడు ఇలాగా మనకి గోర్లు అనేవి దాంట్లోకి డస్ట్ వెళ్ళిపోయి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, లేదంటే పుచ్చు గోర్లు అయిపోతూ ఉంటాయి. సో అలాంటప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. ఒక నిమ్మకాయని తీసుకొని ఈ విధంగా గోళ్ళల్లో ఈ విధంగా డస్ట్ మొత్తం కూడా ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా క్లీన్ అయిపోతుంది. ఎటువంటి ఇన్ఫెక్షన్ లాంటివి రాకుండా ఉంటాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు అయితే వాళ్ళు తెలియక ఈ విధంగా నోట్లో వెళ్ళి పెట్టేసుకుంటూ, లేదంటే వాళ్ళ డస్ట్ మొత్తం ఇలాగ గోళ్ళల్లో ఉంటుంది కదండి, ఆ పుచ్చు గోర్లు అవ్వకుండా ఉంటాయి. ఈ విధంగా చిన్నపిల్లలకైనా నిమ్మ తొక్కతో ఈ విధంగా క్లీన్ చేసేసి తర్వాత మనం ఇలాగా సోప్ వాటర్తో క్లీన్ చేస్తే ఎటువంటి ప్రాబ్లం అనేది, హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. పిల్లలు సాక్స్లు రోజు కూడా స్కూల్కి వేసుకెళ్తూ ఉంటారు కదండి, అక్కడ ఇక్కడ పడేయకుండా ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకుని ఒక చోట పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా వాళ్ళు తీసుకుని అందుబాటులో వేసుకోవడానికి కూడా వర్క్ అవుతుంది. ఇలా ఒక దానిపైన ఒకటి వేసేసి ఇలాగా ఫోల్డింగ్ చేసి చివరన ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్నాం అనుకోండి, స్టిఫ్గా గట్టిగా ఉంటాయన్నమాట. సో మనం అటు ఇటు విసిరేసినా కూడా అసలు కదలకుండా ఉంటాయండి, అంత స్టిఫ్గా ఉంటాయి. సో ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి చక్కగా ఈ విధంగా పెట్టుకుంటే మనకి నలిగిపోకుండా చక్కగా ఫోల్డింగ్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మరి ఎంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. చాలామంది కూడా మీరు చెప్పే టిప్స్ చాలా బాగుంటున్నాయి అని చెప్పారు. సో చాలా చాలా థ్యాంక్స్ అండి. మీరు ఎంతగా సపోర్ట్ చేస్తూ నా ఛానల్ని ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా నెక్స్ట్ టిప్ని కూడా షేర్ చేస్తున్నానండి. సో మనం మసాలాలు అయితే పట్టుకుంటూ ఉంటాం కదండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ విధంగా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఇందులో కొంచెం పసుపు, కొంచెం ఆయిల్ వేసేసి కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని ఈ విధంగా మొత్తం మిక్సింగ్ చేసుకుని ఒక గాజు జార్లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పాడవకుండా ఎన్ని రోజులైనా అలానే ఉంటుందండి. సో ఇలా ట్రై చేసి చూడండి, చక్కగా వర్క్ అవుతుంది. కొద్దిగా
పసుపు అలానే ఆయిల్ కొద్దిగా సాల్ట్ కలిపేసుకొని స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజు స్టోర్ ఉంటుంది. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. పెరుగు సరిగా తోడుకోక చాలా ఇబ్బందిగా ఉన్నప్పుడు ఒక పచ్చిమిర్చి తోడుముని వేసేసామనుకోండి, ఒక 1 అవర్ లోపల తోడుకుంటుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. మిక్సీ జార్లు మనం రోజు క్లీన్ చేస్తూ ఉంటాం కదండి, బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఆ డస్ట్ అనేది అలానే ఉండిపోతూ ఉంటుంది. అప్పుడప్పుడు ఈ విధంగా క్లీన్ చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. ఇలాగా మిక్సీ జార్ బ్యాక్ సైడ్ తిప్పేసి ఇలా దానిపైన కొద్దిగా బేకింగ్ పౌడర్ వేయండి. తర్వాత కొద్దిగా నిమ్మరసం వేసేసి పాతది ఒక టూత్ బ్రష్ తీసుకొని ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, దాని లోపల ఉన్నటువంటి డస్ట్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. సో మనకు తెలియని క్రిములు ఇలా బ్యాక్టీరియా అంతా కూడా ఒకవేళ మనకు తెలియకుండానే అదంతా పట్టేస్తూ ఉంటుందండి. మనకు తెలియని క్రిములు కానీ బ్యాక్టీరియా కానీ ఇదంతా కూడా చక్కగా తొలగిపోతుంది. అప్పుడప్పుడు ఈ విధంగా క్లీన్ చేసుకోవడం వల్ల ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. ట్రై చేయండి. ఒక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. రైస్ బ్యాగ్స్ ఉంటాయి కదండి, మన ఇంట్లో రైస్ అయిపోయిన తర్వాత ఇలాంటి బ్యాగ్స్ అయితే ఉంటూనే ఉంటాయి కదండి. ఒక బ్యాగ్ని తీసుకొని ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసుకోండి. ఇది చాలా బాగా వర్క్ అవుతుందండి. ఈ విధంగా కట్ చేసుకున్నటువంటి ఈ రైస్ బ్యాగ్ని చక్కగా యూజ్ చేసుకోవచ్చు. అది ఎలా అనుకుంటున్నారా? సో ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మరి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ఒక్కసారి ప్రీవియస్ డే చూడండి. మీకు నచ్చట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు కూడా ఈ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా చూస్తారు కాబట్టి నోటిఫికేషన్ ద్వారా మన వీడియోస్ అనేది వస్తాయి. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా అయితే ముందుగా రైస్ బ్యాగ్ని అయితే కట్ చేసాం కదండి. ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే మనం ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి చక్కగా యూజ్ అవుతుందండి. మనం ఆన్లైన్లో బుక్ చేసుకునే కంటే కూడా ఈ విధంగా చక్కగా మనం ఇలా రైస్ బ్యాగ్ని ఈ విధంగా యూజ్ చేసుకున్నాం అనుకోండి, చాలా చక్కగా యూజ్ అవుతుంది. సో మనకి ఏమైనా ఫుడ్ ఐటమ్స్ ఏమైనా పడిపోయినా కూడా మళ్ళీ మామూలుగా క్లీన్ చేసేసుకొని మళ్ళీ పెట్టుకోవడానికి కూడా వర్క్ అవుతుంది. సో వేస్ట్ అని పడేసే బదులు ఇలా ట్రై చేయండి, చాలా చక్కగా యూజ్ అవుతుంది. రూపాయి ఖర్చు లేకుండా ఈ విధంగా ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఈ విధంగా ఆర్గనైజర్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఎల్లుల్లిపాయల పైన టీ పౌడర్ వేస్తే ఏమవుతుందో తెలుసా? వామ్మో, మీరే చూసేయండి. మరి ఇలా ఎల్లుల్లిపాయల పైన టీ పౌడర్ ఏంటి అని అనుకుంటున్నారండి? అవునండి, మీరు విన్నది కరెక్టే. సో ఏదైనా ఒక పేపర్ తీసుకోండి, ఒక న్యూస్ పేపర్ కానీ ఒక పేపర్ కానీ తీసుకొని ఈ విధంగా దానిలోకి ఒక 1/2 టీ స్పూను టీ పౌడర్ వేసుకోండి. అలానే ఒక ఎల్లుల్లిపాయల్ని దంచేసుకుని 2 ఈ విధంగా అందులో పెట్టేసుకోండి. అలానే ఒక బిర్యానీ ఆకు, 2 లవంగాలు, అలానే 2 మిరియాలు ఇవన్నీ వేసుకొని కొద్దిగా కర్పూరం బిళ్ళను కూడా చిదిమేసుకుని ఆ పౌడర్ను కూడా అందులో వేసుకోండి. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ పొట్లాన్ని మామూలుగా ఈ పేపర్ని ఫోల్డింగ్ చేసేసి పొట్లంలాగా కట్టుకోండి. సో అక్కడక్కడ హోల్స్ పెట్టేసి ఈ పొట్లాన్ని ఒక 2-3 తయారు చేసుకొని సెల్ఫ్లో ఒకటి, అలానే మనం బట్టలు పెట్టుకుంటాం కదండి, బట్టల సెల్ఫ్ల దగ్గర ఒకటి, కిచెన్ సింక్ సెల్ఫ్ల దగ్గర ఒకటి, అలానే కిచెన్ సింక్ దగ్గర ఒకటి, ఈ విధంగా మనం సెల్ఫ్లో పెట్టేసామనుకోండి, వీటి ఘాటు స్మెల్కి మనకి బల్లులు కానీ బొద్దింకలు కానీ ఇలాంటివి రాకుండా ఉంటాయండి. సో ట్రై చేయండి, చాలా చక్కగా యూజ్ అవుతుంది అనమాట. ఇంకొకటి కూడా ఉందండి, దీంట్లో దాల్చిన చెక్క కూడా వేసుకుంటే వీటి ఘాటు స్మెల్కి అవి బల్లులు కానీ బొద్దింకలు కానీ అలాంటివి రాకుండా ఉంటాయి. ఇట్లా పొట్లానికి అయితే అక్కడక్కడ హోల్స్ పెట్టేసామనుకోండి, ఈ హోల్లో నుంచి మనకి ఘాటైన స్మెల్ వస్తుంది కాబట్టి బల్లులు కానీ బొద్దింకలు కానీ చిన్న చిన్న పురుగులు కానీ ఇలాంటివి రాకుండా ఉంటాయి. ట్రై చేయండి. ఒక టిప్ని అయితే తెలుసుకున్నాము. ఇలా సోప్స్ ఉంటాయి కదండి, సోప్స్ మనం ఈ విధంగా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. మనం శారీకి సేఫ్టీ పిన్ అయితే పెట్టుకుంటూ ఉంటాం కదండి, ఒక్కోసారి దిగక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. సేఫ్టీ పిన్ దిగక చాలా మొద్దుబారిపోయి దిగదు కదండి. అలా ఉన్నప్పుడు ఇలా సోప్కి ఇలా గుచ్చేసి తర్వాత మనం శారీకి పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా దిగుతుంది అనమాట. దీనికి షార్ప్నెస్ తగ్గిపోయి మరి పొదన లేక ఒక్కోసారి పొదన అనేది లేక సరిగ్గా దిగదండి. సో ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత సేఫ్టీ పిన్ పెట్టుకుంటే చక్కగా దిగుతుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. పచ్చిమిర్చి తొడుములు తీసిన పచ్చిమిర్చి తర్వాత మనకి మంట అనేది వచ్చేస్తూ ఉంటుంది చేతులకి. ఇలా పచ్చిమిర్చి తొడుములు తీసిన తర్వాత బాగా చేతులు అనేవి మండిపోతూ ఉంటాయి, మంట వచ్చేస్తూ ఉంటుంది. సో మనం ఎక్కడైనా శరీరం పైన ఎక్కడైనా గోకినా కూడా మంట అనేది చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అలా లేకుండా ఉండాలి అంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. ముఖ్యంగా పాలు ఇచ్చే తల్లులండి, పిల్లలకి పాలు ఇస్తూ మరి ఇలా పచ్చిమిర్చి కట్ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎందుకంటే పసిపిల్లలు పాలు తాగుతూ ఉంటారు కాబట్టి మంటని వాళ్ళు ఇంకా ఏడుస్తూ ఉంటారు. సో అలా కాకుండా ఉండాలి అంటే కొద్దిగా కోల్గేట్ పేస్ట్ అప్లై చేసేసి తర్వాత మామూలుగా క్లీన్ చేసుకున్న తర్వాత కొబ్బరి నూనె అప్లై చేస్తే మంట లేకుండా ఉంటుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. పిల్లల స్కూల్ బ్యాగులు కానీ అలానే పెద్దవాళ్ళ లగేజ్ బ్యాగ్స్ కానీ హ్యాండ్ బ్యాగ్స్ కానీ ఏవైనా ఒక్కోసారి జిప్పులు స్టక్ అయిపోయి చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి కదండి. మనం ఎక్కువగా కంగారు పడకుండా ఇంట్లోనే ఈజీగా దాన్ని అయితే రిపేర్ చేసుకోవచ్చు. అది ఎలా అనుకుంటున్నారా? చాలా ఈజీ అండి. మనం ఈ విధంగా వ్యాజ్లైన్ అయితే స్కిన్కి అప్లై చేస్తూ ఉంటాం కదండి. వ్యాజ్లైన్ తీసుకొని ఈ విధంగా జిప్ దగ్గర బాగా ఇలాగ అప్లై చేయాలన్నమాట. ఇలా అప్లై చేసేసి ఒక 5 మినిట్స్ అలా వదిలేసి 5 మినిట్స్ తర్వాత ఈ విధంగా జిప్ని వెనకకి ముందుకి ఇలా మూవ్ చేస్తూ ఉన్నాం అనుకోండి, మనకి
ఇలాగా స్టక్ అయిపోయినటువంటి జిప్పు కూడా చాలా ఫ్రీగా తిరుగుతుంది అనమాట. సో ఈ విధంగా ట్రై చేయండి. స్టక్ అయిపోయి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి మనం. ఈ విధంగా మరి ఏం చేయాలి ఏంటి జిప్పుని అని కొంచెం కంగారు పడుతూ ఉంటాము. సో అలా కంగారు ఏమీ అవసరం లేదండి. కొద్దిగా వ్యాజ్లైన్ అప్లై చేసేసి ఒక 5 మినిట్స్ అలా వదిలేసి తర్వాత ఈ విధంగా జిప్పుని వెనకకి ముందుకి ఇలా లాగుతూ ఉన్నామనుకోండి, చాలా ఈజీగా సింపుల్గా ఈ విధంగా స్టక్ అయిపోయినటువంటి జిప్పు ఈజీగా వచ్చేస్తుంది. ట్రై చేయండి. సో ఈ విధంగా మనకి స్టక్గా అన్నట్టుగా ఉంటే కొద్దిగా కొబ్బరి నూనె కానీ లేదంటే కొద్దిగా వ్యాజ్లైన్ కానీ జిప్పుల దగ్గర అప్లై చేసామనుకోండి, చాలా ఈజీగా మూవ్ అవుతాయి అన్నమాట. తీసేటప్పుడు వేసేటప్పుడు మనం ఈ విధంగా ఎటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ట్రై చేయండి. చాలా చక్కగా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. మనం ఇలాగా ఆడవాళ్ళకి ఇష్టమైంది ఏంటంటే ఎక్కువగా నెయిల్ పాలిష్ వేసుకుంటూ ఉంటారు కదండి. ఇలా నెయిల్ పాలిష్ వేసుకునేటప్పుడు ఫింగర్స్కి ఇలా టచ్ అయిపోయి ఆ కలర్ అనేది అంటుకుపోతూ ఉంటుంది. అలా లేకుండా ఉండాలి అంటే కొద్దిగా కాటన్ కానీ లేదంటే వెల్లుల్లి ఉంటాయి కదండి మన ఇంట్లో, వెల్లుల్లిని ఈ విధంగా ఫింగర్స్ మధ్యలో పెట్టేసి ఇలా వేసుకున్నాం అనుకోండి, ఫింగర్స్ ఒకదానికొకటి టచ్ అవ్వకుండా చక్కగా కలర్ అంటుకోకుండా ఉంటుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఇంకా కాళ్ళు ఫింగర్స్ అయితే ఇలా చేస్తాం. మరి చేతులు ఫింగర్స్ అయితే మనం ఇలా ఇబ్బందిగానే ఉంటుంది కదా వేసుకోవడానికి. ఇలా వేసుకున్న తర్వాత ఒకదానికొకటి మనకి టచ్ అవ్వకుండా ఈ విధంగా జాగ్రత్తగా వేసుకున్న తర్వాత ఏదైనా ఒక బౌల్లోకి కొన్ని వాటర్ పోసేసి ఐస్ క్యూబ్స్ వేసుకోండి. ఐస్ క్యూబ్స్ వేసుకొని ఈ విధంగా ఆ ఫింగర్స్ అనేది ఆ ఐస్ క్యూబ్స్ వాటర్లో ముంచేసామనుకోండి, డిప్ చేస్తే చాలండి, చక్కగా ఆరిపోతుంది అనమాట. మనం ఎక్కువసేపు కూడా ఉంచే పని లేదనమాట. ఈ విధంగా నెయిల్ పాలిష్ వేయగానే ఐస్ క్యూబ్స్ వాటర్లో ఇలా డిప్ చేసేసామనుకోండి, త్వరగా ఆరిపోతుంది అనమాట. మన పని చేసుకోవచ్చు. సో ఇలా ట్రై చేసి చూడండి, అద్భుతంగా వర్క్ అవుతుంది. ఇలా ఐస్ క్యూబ్స్ కొన్ని బౌల్లో వేసేసుకొని కొన్ని వాటర్ పోసుకొని ఆ వాటర్లో డిప్ చేసామంటే త్వరగా ఆరిపోతుందండి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక కర్పూరం బిళ్ళని చిదిమేసుకొని ఆ పౌడర్ అందులో వేసుకోండి. అలానే ఎక్స్పైరీ ట్యాబ్లెట్స్ ఉంటాయి కదండి, మన యూజ్ చేయని ట్యాబ్లెట్స్ కానీ ఎక్స్పైరీ ట్యాబ్లెట్స్ కానీ మన ఇంట్లో ఉంటూ ఉంటాయి. 2 ట్యాబ్లెట్స్ తీసుకొని మెత్తగా పౌడర్లా చేసుకొని అందులో వేసుకోండి. తర్వాత కొద్దిగా డెటాల్ అయితే వేసుకోండి. అలానే కొద్దిగా వెనిగర్ కూడా వేసుకోండి. ఒక అరమూత వెనిగర్ కూడా వేసుకొని ఇలాగా ట్యాబ్లెట్ల పౌడర్ అలానే కర్పూరం బిళ్ళ, డెటాలు అలానే వెనిగర్ ఇవన్నీ వేసుకున్న తర్వాత దీనిలో నాప్కిన్ బాల్స్ ఉంటాయి కదండి, మనం ఎక్కువగా బట్టల్లో స్మెల్ కోసం యూజ్ చేస్తూ ఉంటాము. ఆ బాల్ కూడా మెత్తగా పౌడర్లా చేసుకొని ఇందులో వేసుకోండి. వీడియో లెంత్ ఎక్కువైపోతుందని నేను అవన్నీ చూపించడం లేదండి. సో ఈ విధంగా మొత్తం కూడా ఇవన్నీ వేసేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ అయితే పోసుకోండి. హాట్ వాటర్ పోసుకోండి. మరి హాట్ వాటర్ కాకుండా కొద్దిగా గోరువెచ్చని వాటర్ పోసేసుకొని ఈ లిక్విడ్ మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకోండి. ఇలా కలుపుకున్నటువంటి ఈ లిక్విడ్ని ఏదైనా ఒక స్ప్రే బాటిల్లోకి పోసుకోండి. ఇలా స్టోర్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం అనుకోండి, మనం నైట్ టైంలో కిచెన్ సింక్లో గిన్నెలు అవి కడిగేసిన తర్వాత కిచెన్ సింక్లో అలానే గ్యాస్ స్టవ్ దగ్గర విండోస్ దగ్గర అక్కడక్కడ స్ప్రే చేసేసామనుకోండి, వీటి ఘాటు స్మెల్కి మనకి బల్లులు కానీ బొద్దింకలు కానీ ఇలాంటివి రాకుండా ఉంటాయండి. అంత చక్కగా వర్క్ అవుతుంది. ట్రై చేయండి. ఎక్కువగా బల్లులు బొద్దింకలతో మనం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం, చాలా వరకు ఫేస్ చేస్తూ ఉంటాం. ఎన్నో యూజ్ చేసి ఉంటారు కానీ ఫలితం లేకపోవచ్చు. ఒక్కసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి, అద్భుతంగా వర్క్ అవుతుంది. చూసారు కదండి, ఈ విధంగా స్టోర్ చేసుకోవచ్చు. ఇలా ఒక స్ప్రే బాటిల్లోకి స్టోర్ చేసేసుకొని మూల కొంచెం కొంచెంగా స్ప్రే చేసినా కూడా సాలి పురుగులు లాంటివి అంటే బూజు పురుగులు ఉంటాయి కదండి, అవి కూడా రావండి. అంత చక్కగా వర్క్ అవుతుంది. వీటి ఘాట్ అనేది అంత చక్కగా ఉంటుంది కాబట్టి వీటి ఘాట్ స్మెల్కి అవి దూరంగా పారిపోతాయి. సో ఇలాగా మనం స్టోర్ చేసుకుని పక్కన పెట్టుకుంటే ఇలా అక్కడక్కడ కొంచెం స్ప్రే చేసుకోవడానికి వర్క్ అవుతుంది అనమాట. వీటి ఘాటు స్మెల్కి అవి దూరంగా పారిపోతాయి. సో ఇలా గ్యాస్ స్టవ్ దగ్గర కిచెన్ సింక్లో అక్కడక్కడ స్ప్రే చేసేసి కొద్దిగా క్లీన్ చేస్తే మనకి వీటి ఘాటు స్మెల్కి ఎక్కువగా గ్యాస్ స్టవ్ దగ్గరికి వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి, ఎందుకంటే వంట చేస్తూ ఉంటాం, నీచు స్మెల్కి అట్రాక్ట్ అవుతూ ఉంటాయండి. సో ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల మనకి వీటి ఘాటు స్మెల్కి బల్లులు కానీ బొద్దింకలు కానీ రాకుండా ఉంటాయండి. ట్రై చేయండి. ఇలా మనం ఈ వాటర్ పెట్టి ఫ్రిడ్జ్ డోర్లు కానీ ఇట్లా పైన కూడా మనం క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి, వీటి ఘాటుకు కూడా ఎక్కువగా బల్లులు ఇలాంటివి చీమలు పురుగులు లాంటివి కూడా ఇలా ఫ్రిడ్జ్ పైన పడకుండా ఉంటాయండి. ట్రై చేయండి. మరి ఈ టిప్ కూడా మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే మీ బ్యూటిఫుల్ హస్తాలతో చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే నాకు కూడా సపోర్టింగ్గా ఉంటుంది కాబట్టి. సో తప్పకుండా చిన్న లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఈ టిప్ కూడా మనందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన టిప్ అండి. సో మనం ఇలాగా కొబ్బరి టెంకాయ ఉంటుంది కదండి, అంటే మనం మా సైడ్ అయితే కొబ్బరి పిందలు అంటారండి, వీటిని చిన్న టెంకాయలు అంటారు కొన్ని సైడ్స్ అయితే. మరి ఈ విధంగా అయితే నేను ఒక ఇలా కొబ్బరి పిందనైతే తీసుకున్నానండి. ఇది చాలా చక్కగా యూజ్ అవుతుంది అనమాట. సో ఇలాగా దానిపైన ఉన్నటువంటి ముచ్చుకని తీసేసి ఇలాగైతే కొంచెం చాకుతో కట్ చేసుకోండి. కొద్దిగా హోల్ అయితే పెట్టేసుకోండి. 3 హోల్స్ పెట్టేసుకొని అక్కడక్కడ మిరియాలు అయితే పెట్టేసుకోండి. ఈ హోల్లోకి మిరియాలు పెట్టేసుకొని మీకు
ఆ రోళ్ళు ఉంటాయి కదండి, చిన్న రోళ్ళు లాంటివి, అవి ఉంటే ఓకే. లేదు అనుకోండి, నాపరాయి బండ కానీ లేదంటే మనం బట్టలు వాష్ చేసే బండ ఉంటుంది కదండి, శుభ్రంగా క్లీన్ చేసేసి దానిపైన రుద్దామనుకోండి. నాకు ఇక్కడ చిన్న రోల్స్ అయితే లేవండి, ఇంకా అందుకని నేను ఇక్కడ బట్టలు ఉతికే బండ మీద అయితే మీకు రుద్ది చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మనకి చక్కగా ఎక్కువగా బయటికి వెళ్ళొచ్చినా లేదంటే ఇంట్లో ఉన్న ఒక్కొక్కసారి మరి మనకి చెప్పలేనంత హెడేక్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. సో ఆ హెడేక్ ఎన్ని మందులు వేసినా అస్సలు ఫలితం లేకపోవచ్చు. ఇక్కడ ఇంట్లో న్యాచురల్గా ఇంట్లో ఒక్కసారి ఈ ట్రిక్ని మీరు ట్రై చేశారంటే అద్భుతంగా వర్క్ అవుతుందండి. సో ఎన్ని మెడిసిన్స్ వేసినా అది కంట్రోల్ అవ్వకపోవచ్చు, కానీ ఇలా న్యాచురల్గా ఇంట్లో ఒక్కసారి ఈ ట్రిక్ని మీరు ట్రై చేయండి, అద్భుతంగా వర్క్ అవుతుంది. సో ఇలాగ ఒక కొబ్బరి పిందెని అయితే తీసుకున్నాం కదండి, పైన ఉన్నటువంటి ఆ లేబుల్ అనేది కట్ చేసేసి 3 హోళ్ళు అయితే పెట్టి దాంట్లో మిరియాలు అయితే పెట్టుకున్నాం కదా, ఒక్క చుక్క నీళ్లు వేసేసి ఇలా బండ పైన బాగా రుద్దుకోవాలి. రుద్దుకున్న తర్వాత ఇలాగ మనకి కొద్దిగా మిశ్రమం అనేది వస్తుందన్నమాట. కొంచెం పదార్థం అంటే రుద్దంగా ఇలాగ పిండిలాగా ఉంటుందన్నమాట. ఆ పిండిని మనకి ఎక్కువగా మీకు ఏ సైడ్ అయితే తలనొప్పి ఎక్కువగా ఉందో, హెడేక్ ఎక్కువగా వస్తుందో ఆ సైడ్ ఈ విధంగా ఈ మిశ్రమాన్ని మనం ఇలాగ తలకి పట్టించేసి ఒక 1 అవర్ పాటు అలా రిలాక్స్ అయ్యామనుకోండి, మనకు కొంచెం సేపట్లోనే ఎంత ఎక్కువగా ఉన్నటువంటి హెడేక్ అయినా కూడా చక్కగా తగ్గిపోతుంది. ట్రై చేయండి. మరి ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయా? నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. అలానే మరి మీకు ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది ప్లీజ్ అండి చిన్న కమెంట్ చేయండి. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.